ఏలూరు జిల్లా మండవెల్లి మండలం పుట్లచెరువు గ్రామం నందు వేయించేసి ఉన్న కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా 4 గంటల నుంచే అభిషేకాలు ప్రారంభమవుతాయి స్వామివారికి. ఇందులో భాగంగా 4 సోమవారాలు భక్తుల కోలాహలాల మధ్య అభిషేకాలు జరుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా స్వామివారికి ఆకాశ దీపాన్ని వెలిగించడం అనేది జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు పల్లకీ సేవ, స్వామివారికి పంచహారతులు జరుగుతాయి. కార్తీక 4వ సోమవారం ప్రతి సంవత్సరం కూడా దీపోత్సవ కార్యక్రమం జరపడం అనేది ఈ దేవాలయ సాంప్రదాయం. మర్నాడు అనగా బహుళ ఏకాదశి తిథి రోజు 1,00,000 మారేడు దళాలతో 1,00,000 బిల్వార్చన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ తదనంతరం వనభోజనాల కార్యక్రమం అనేది ఈ కార్తీక మాసంలో జరిగే విశేషమైన కార్యక్రమాలు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు రోజు అంటే పౌర్ణమికి ముందులో వచ్చే సోమవారం నాడు సూర్యకిరణాలు పూర్తిగా శివలింగాన్ని తాకడం అనేది సాంప్రదాయం గత 10 సంవత్సరాలు జరుగుతూ వస్తోంది. మళ్ళా అమావాస్యకు దగ్గరలో మరొకసారి సూర్యకిరణాలు వచ్చి శివలింగాన్ని తాకుతాయి. కార్తీక మాసంలో 2 సార్లు సూర్యుడి యొక్క కిరణాలు శివలింగాన్ని పూర్తిగా తాకడం అనేది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఈ దేవాలయం అనేది చుట్టుపక్కల గ్రామాలకి కొలిసిన వారికి కొంగు బంగారంగా కోరికలు తీరుస్తూ కాశీ విశ్వేశ్వర స్వామిగా నిత్య నీరాంజనాలు అందుకుంటున్నారు. మహాశివరాత్రి దినం రోజు కూడా చక్కగా ఇక్కడ 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం చేస్తారు. 2వ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి 12 వరకు భక్తులకి అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం మళ్ళీ 4 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి బిల్వపత్రాలతో సహస్ర బిల్వార్చనం జరుగుతుంది. అమ్మవారికి అన్నపూర్ణాదేవి అమ్మవారికి కుంకుమ అర్చన పూజా కార్యక్రమాలు భక్తులతో జరుగుతాయి. రాత్రి 9 గంటల నుంచి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం మహన్యాసపూర్వకంగా జరుగుతుంది. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం అనంతరం దివ్య అలంకారం. ఆ తర్వాత తదనానంతరం స్వామివారికి 30 జంటల చేత కళ్యాణ మహోత్సవం జరిగితే ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. మర్నాడు ఉదయం స్వామివారికి నిత్యార్చన పూజా కార్యక్రమం. 3వ రోజు సాయంత్రం మంచినీటి కొలంలో హంసవాహనం మీద మేళతాళాల మధ్య స్వామివారికి అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజు కూడా ఇక్కడ అఖండమైన అన్న సమారాధన కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో జరగడం అనేది ఇక్కడ విశేషమైన అంశం అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు సేవ చేయడానికి ప్రత్యేకంగా వచ్చి సేవా కార్యక్రమం చేసి అమ్మవారికి కృపాపాత్రులు అవుతారు. ఇక్కడ క్షేత్రపాలకుడుగా వీరభద్రస్వామి వారు ఉన్నారు. ఉపాలయాలుగా అటు వీరభద్రుడు, అమ్మవారు అన్నపూర్ణాదేవి, అభయాంజనేయ స్వామివారు, జంటనాగేంద్ర స్వామివారు, నవగ్రహాలు. ఆ నవగ్రహాల మీద సూర్యనారాయణుడు ఉదయిస్తున్నట్టుగా గుర్రాల మీద ఉదయిస్తున్నట్టుగా విగ్రహం ఉండడం ఇక్కడ దేవాలయంలో ప్రత్యేకంగా నిలిచే అంశము. దేవాలయానికి ఎదురుగుండా మంచినీటి కొలను ఉంటుంది. ఆ కొలంలో 21 అడుగులతో అపర భగీరథుడి విగ్రహం ఉండడం మరొక ప్రత్యేకత. ఈ దేవాలయం నిత్య నీరాంజనాలు అందుకున్న మా కాశీ విశ్వేశ్వర స్వామివారు సర్వే జనాం సుఖి.